Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to school kids related sentences. మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో స్కూల్ కిడ్స్కి సంబంధించిన ఎన్నో రకాల సెంటెన్సెస్ మనం స్కూల్లో కానీ ఇంట్లో కానీ మాట్లాడే అన్ని రకాల సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్తో పాటు ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితేనే మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటికి ఆన్సర్స్ ఎప్పుడు చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, బురద నీళ్ళు. బురద నీటిని ఇంగ్లీష్లో మడ్డీ వాటర్ అని పిలుస్తాం. ఈ ఆన్సర్ ఎంతమందికి తెలుసో, ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఫోన్ ఇంత వేడిగా ఎందుకు అయ్యింది? ఫోన్ ఇంత వేడిగా ఎందుకు అయ్యింది? ఆన్సర్, why is the phone so hot? Why is the phone so hot? ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్పాలి. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోని టుడేస్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, వాత. వాతని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తాం? మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ని రివీల్ చేస్తాను. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఎక్కువగా ఊహించుకోకు. ఎక్కువగా ఊహించుకోకు. ఇలా కూడా మనం రెగ్యులర్ కన్వర్జేషన్స్లో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో ఈ తెలుగు సెంటెన్స్ని లేదా ఈ తెలుగు వర్డ్ని ఇంగ్లీష్లో ఏ విధంగా పిలుస్తామో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఈ వీడియోలోని సెంటెన్స్ నెంబర్ 1, ఇంత పొద్దున్నే ఎందుకు లేచావు? ఇలా కూడా మనం రెగ్యులర్గా పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటాం కదా. ఇన్ ఇంగ్లీష్, వై డిడ్ యూ వేకప్ సో ఎర్లీ? వై డిడ్ యూ వేకప్ సో ఎర్లీ? ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ యూ డూయింగ్ వేకింగ్ అప్ సో ఎర్లీ? వాట్ ఆర్ యూ డూయింగ్ వేకింగ్ అప్ సో ఎర్లీ అంటే ఇంత త్వరగా నిద్ర లేచి నువ్వు ఏం చేస్తున్నావు అని మీనింగ్. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, do you have any work to do? That's why you woke up so early. Do you have any work to do? That's why you woke up so early అంటే నీకు చేయాల్సిన పని ఏదైనా ఉందా, అందుకనే నువ్వు ఇంత త్వరగా నిద్ర లేచావు అని మీనింగ్ వస్తుంది. మా బాబు చాలా అరుస్తున్నాడు. ఐఎమ్ సారీ, వీడియో డిస్టర్బ్ అవుతుంది. ఇంత ఇబ్బందిలో కూడా వీడియోస్ తీస్తున్నాను కదా, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, లేచిన వెంటనే ఫోన్ ఎందుకు తీసావు? లేచిన వెంటనే ఫోన్ ఎందుకు తీసావు? వై డిడ్ యూ పికప్ ద ఫోన్ హ్యాస్ సూన్ హ్యాస్ యూ వోకప్? వై డిడ్ యూ పికప్ ద ఫోన్ హ్యాస్ సూన్ హ్యాస్ యూ వోకప్? ఈ విధంగా కూడా పిల్లలతో మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ స్టాప్ పికింగ్ అప్ ద ఫోన్ హ్యాస్ సూన్ హ్యాస్ యూ వేకప్ ఆర్ నాట్? డూ యూ స్టాప్ పికింగ్ అప్ ద ఫోన్ హ్యాస్ సూన్ హ్యాస్ యూ వేకప్ ఆర్ నాట్ అంటే నువ్వు లేచిన వెంటనే ఫోన్ తీయడం ఆపుతావా లేదా అని. ఫోన్ తీయడం మీన్స్ చూడడం అని కూడా చెప్పొచ్చు, లేదా కాల్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ విల్ వేస్ట్ ఎ లాట్ ఆఫ్ యువర్ టైమ్. దిస్ విల్ వేస్ట్ ఎ లాట్ ఆఫ్ యువర్ టైమ్ అంటే ఇది నీకు చాలా టైంని వేస్ట్ చేస్తుంది లేదా వృధా చేస్తుంది అని మీనింగ్. పిల్లలు ఫోన్ చూడడం వల్ల దానికి అడిక్ట్ అయిపోయి చదవడం మానేస్తారు, టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బెడ్ మీద నుంచి త్వరగా దిగు. ఇన్ ఇంగ్లీష్, గెట్ అవుట్ ఆఫ్ బెడ్ క్విక్లీ. గెట్ అవుట్ ఆఫ్ బెడ్ క్విక్లీ. ఫర్ ఎగ్జాంపుల్, you woke up late. What are you doing sitting on the bed? You woke up late. What are you doing sitting on the bed అంటే నువ్వు అసలే ఆలస్యంగా లేచావు, ఇంకా బెడ్ పైన కూర్చొని ఏం చేస్తున్నావు అని మీనింగ్. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ డూ యూ వాంట్ మీ టు హిట్ యూ?
ఆర్ యూ గోయింగ్ టు స్టార్ట్ యువర్ వర్క్ ఆర్ డూ యూ వాంట్ మీ టు హిట్ యూ అంటే నువ్వు నీ పని చేయడం మొదలు పెట్టడానికి వెళ్తావా లేదా నాతో కొట్టించుకుంటావా అని. అంటే పిల్లలు బెడ్ పై నుంచి త్వరగా లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోతే పేరెంట్స్ ఇలా అంటూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ మదర్. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నువ్వు కూర్చొని నిద్రపోతున్నావా, నువ్వు కూర్చొని నిద్రపోతున్నావా. ఇన్ ఇంగ్లీష్, ఆర్ యూ స్లీపింగ్ సిట్టింగ్ డౌన్, ఆర్ యూ స్లీపింగ్ సిట్టింగ్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నెవర్ సీన్ పీపుల్ స్లీప్ సిట్టింగ్ లైక్ దిస్, ఐ హ్యావ్ నెవర్ సీన్ పీపుల్ స్లీప్ సిట్టింగ్ లైక్ దిస్ అంటే నేను కూర్చుని నిద్రపోయే వాళ్ళని ఈ విధంగా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అని మీనింగ్. నా ద ఎగ్జాంపుల్ నెంబర్ 2, ఇఫ్ యూ వాంట్ టు గో టు స్కూల్ వేకప్ ఎర్లీ అండ్ గెట్ రెడీ, అదర్వైజ్ స్టాప్ గోయింగ్ టు స్కూల్. If you want to go to school, wake up early and get ready. Otherwise, stop going to school. అంటే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అని అనుకుంటే త్వరగా లేచి రెడీ అవ్వు, లేదంటే నువ్వు స్కూల్కి వెళ్ళడమే మానేసి, అంతేకాని లేట్గా వెళ్ళొద్దు అని ఇక్కడ మీనింగ్. ఇలా కూడా మనం పిల్లలతో రెగ్యులర్గా చెప్తూనే ఉంటాం కదా. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బుక్స్ తీయగానే నీకు నిద్ర వస్తుంది. చాలామంది పిల్లలకి ఇది జరిగే ఉంటుంది, మనలో కూడా చాలామందికి జరుగుతూ ఉంటుంది కదా. ఇన్ ఇంగ్లీష్, యూ విల్ ఫాల్ asleep as soon as you pick up the books. You will fall asleep as soon as you pick up the books. For example, write without looking at what you have read so far. Write without looking at what you have read so far అంటే నువ్వు ఇంతవరకు ఏం చదివావో చూడకుండా రాయి అని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, దిస్ టైమ్ ఇఫ్ యూ ఫాల్ asleep without reading, I will pour water on your face. This time if you fall asleep without reading, I will pour water on your face అంటే ఈసారి గనక నువ్వు చదవకుండా నిద్రలోకి జారుకుంటే నేను నీ ముఖంపై నీళ్లు పోస్తాను అని మీనింగ్. ఐ విల్ పోర్ వాటర్ ఆన్ యువర్ ఫేస్ అంటే నీ ముఖంపై నేను నీళ్లు పోస్తాను అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంకెన్ని రోజులు స్కూల్కి వెళ్ళవు. హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ నాట్ గో టు స్కూల్. హౌ మెనీ మోర్ డేస్ విల్ యూ నాట్ గో టు స్కూల్ అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారం చేసినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ మోర్ డేస్ డూ యూ ప్లాన్ టు వేస్ట్ టైమ్ ఎట్ హోమ్ లైక్ దిస్. హౌ మెనీ మోర్ డేస్ డూ యూ ప్లాన్ టు వేస్ట్ టైమ్ ఎట్ హోమ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇంకెన్ని రోజులు ఇలా ఇంట్లో సమయం వృధా చేయాలని అనుకున్నావు లేదా ప్లాన్ చేసావు అని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ వెరీ అనాయిడ్ వెన్ యూ సిట్ ఎట్ హోమ్ లైక్ దిస్. ఐ ఫీల్ వెరీ అనాయిడ్ వెన్ యూ సిట్ ఎట్ హోమ్ లైక్ దిస్ అంటే నువ్వు ఇలా ఇంట్లో కూర్చొని ఉంటే నాకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది లేదా అనిపిస్తూ ఉంది అని మీనింగ్. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నాటకాలు చేయకుండా స్కూల్కి వెళ్ళు. ఇలా కూడా మాట్లాడుతూ ఉంటాం కదా. యూ షుడ్ గో టు స్కూల్ వితౌట్ మేకింగ్ డ్రామాస్. యూ షుడ్ గో టు స్కూల్ వితౌట్ మేకింగ్ డ్రామాస్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ నో ఆల్ టూ వెల్ అబౌట్ ద డ్రామాస్ యూ ప్లే, సో స్టాప్. ఐ నో ఆల్ టూ వెల్ అబౌట్ ద డ్రామాస్ యూ ప్లే, సో స్టాప్ అంటే నువ్వు చేసే నాటకాలన్నింటి గురించి నాకు చాలా బాగా తెలుసు, సో ఆపేసేయి లేదా ఇంతటితో ఆపు అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెల్లింగ్ ఆల్ లైస్. ఐ అండర్స్టాండ్ దట్ యు ఆర్ టెల్లింగ్ ఆల్ లైస్ అంటే నువ్వు అన్నీ అబద్ధాలే చెప్తున్నావని నాకు అర్థమయ్యింది అని మీన్. ఐ అండర్స్టాండ్ అంటే నాకు అర్థమయ్యింది అని చెప్పొచ్చు. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, స్కూల్ యూనిఫామ్ ఎక్కడుందో వెతుకు. స్కూల్ యూనిఫామ్ ఎక్కడుందో వెతుకు. ఇన్ ఇంగ్లీష్, ఫైండ్ వేర్ ద స్కూల్ యూనిఫామ్ ఈజ్. ఫైండ్ వేర్ ద స్కూల్ యూనిఫామ్ ఈజ్. ఫర్ ఎగ్జాంపుల్, I don't know where all your things are, so you have to look for them yourself. I don't know where all your things are, so you have to look for them yourself. అంటే నీ వస్తువులన్నీ ఎక్కడున్నాయో నాకు తెలీదు, కాబట్టి నువ్వే చూసుకో లేదా నీ అంతటా నువ్వే చూసుకో లేదా వెతుక్కో అని కూడా చెప్పొచ్చు. లాస్ట్ ఎగ్జాంపుల్, లుక్, నో వన్ విల్ టేక్ యువర్ థింగ్స్ అవే, everything will be there. Look, no one will take your things away, everything will be there అంటే చూడు నీ వస్తువులు ఎవరూ తీసుకెళ్లరు,
అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా వెతుక్కో అని మీనింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా పేషెన్స్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా డిస్టర్బ్గా ఉంది కదా, ఐఎమ్ సారీ ఫర్ దట్. మా బాబు చాలా ఏడుస్తున్నాడు, అయినా కూడా వీడియోస్ తీస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.